పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశాన్ని విధిగా నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయొచ్చని హార్వర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. స్థానిక రామనగర్ కాలనీలోని హార్వర్డ్ పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గదిలో బోధిస్తున్న పాఠాలకు సంబంధించి ఇంటి వద్ద సాధన చేసేలా కృత్యాలు అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై పర్యవేక్షణ ఉండాలని, తద్వారా లోపాలను గుర్తించి తగు ప్రణాళికలు రూపొందించవచ్చని పేర్కొన్నారు. హార్వర్డ్ పాఠశాల యందు ప్రతి సంవత్సరము విద్యార్థుల యొక్క ప్రతిభను తల్లిదండ్రులకు తెలియజేయటకు గాను ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మధ్య సమన్వయం కోసము ఉపాధ్యాయుల వద్ద నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ప్రతిభను గురించి ప్రతిభను గురించి తెలుసుకునేందుకు గాను ఈ సమావేశం అనేటువంటిది ఆనవాయితీగా కొనసాగుతున్నది. అలాగే ఈ రోజు కూడా హార్వర్డ్ పాఠశాల యందు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల యొక్క సమన్వయ మీటింగు అనేటువంటిది జరిగింది. ఈ మీటింగ్ నందు తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ప్రతిభను గురించి ఉపాధ్యాయులతో కలిసి ఉపాధ్యాయులు తమ పిల్లలు ఇంటి వద్ద చదువుతున్నారా లేదా సెల్ ఫోన్లు చూసుకుంటున్నారా, లేదా అల్లరి చేస్తున్నారా, చెప్పిన మాటలు వినలేదా అని ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పిల్లల ప్రతిభల గురించి తెలియజేస్తుంటాం. అందుకు గాను ప్రతి సంవత్సరము 4 పర్యాయాలు అనేటువంటిది ఈ తల్లిదండ్రులకు సమావేశం అనేటువంటిది నిర్వహిస్తుంటాము. ఈ సమావేశం అనేటువంటిది అంటే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది, ప్లస్ పిల్లలకు ఉపయోగపడుతుంది, ప్లస్ ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుంది. యాజమాన్యము కూడా తమ పాఠశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ తోడ్పడుతుంది. ప్రతి సంవత్సరము కూడా ఈ విద్యార్థులు ప్లస్ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళను సమన్వయం చేస్తూ ఉంటాం. ప్లస్ మా పాఠశాల యొక్క అభివృద్ధిని గురించి కానీ, లేదా పాఠశాల లోటుపాట్లు అనేటువంటి వాటి గురించి కానీ, లేదా పాఠశాలలో ఏదైనా కొత్తగా ప్రవేశపెట్టాలన్నా కానీ అలాంటివన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి సూచనలు తప్పక పాటిస్తూ ఉంటాం. తల్లిదండ్రులకు నేను విన్నవించుకునేది ప్రతి విద్యార్థికి ప్రతి తల్లి ఇచ్చేది ఒక్కటే చదువు.